నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. గురుగారు, మనం అయితే జనవరిలో 2026 ఫలితాల గురించి, రాశి ఫలితాల గురించి చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే మన వీడియోస్ కింద కామెంట్స్ కూడా మీరు కరెక్ట్ చెప్పారు గురుగారు, సూపర్ గురుగారు, మాకు అనుకూలంగానే ఉన్నాయి మీరు చెప్పిన ఫలితాలన్నీ కూడా అని చాలా పాజిటివ్ కామెంట్స్, చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే నేను చూసాను. ఆ ఫీడ్బ్యాక్ అంతా చూసిన తర్వాత ఫస్ట్ ఉగాది ఫలితాలు మీతోటే చెయ్యాలి అన్నట్టుగా మిమ్మల్ని పిలిపించడం జరిగింది. సో ఈ ఉగాది సంవత్సరం మొత్తం కూడా శ్రీ పరాభావనామ సంవత్సరం అంటారు. అసలు పరాభావనామ సంవత్సరం అంటే ఏంటి? ఈ సంవత్సరం యొక్క అర్థం తెలియజేయండి గురుగారు. చాలా సంతోషం అమ్మా. ముఖ్యంగా ఏ గురువు గారైనా జ్యోతిష్యుడైనా సరే వారి యొక్క మాటలు వారు పలకరు, గ్రహాలు వారి చేత పలికిస్తూ ఉంటాయి. సాధ్యమైనంతవరకు శుభాలనే మాట్లాడేవాడు గురువు. ఇబ్బందులను గురించి, భవిష్యత్తులో జరగబోయేటటువంటి కొన్ని అనర్థాల గురించి తెలియచేయటమే గురువుకి భగవంతుడిచ్చినటువంటి గొప్ప నైజము, గొప్ప శక్తి. ఆ శక్తి అంతా కూడా మనకి నక్షత్రాలు, నవగ్రహాలు, మేము ఎప్పుడూ దాని గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి అంతరిక్షం గురించి మేము చెప్పేటటువంటివి ఈ పలానా రాసుల వారు ఈ విధంగా జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉంటాం కాబట్టి దాన్ని అన్వయించుకొని దాన్ని చక్కగా ఆచరిస్తూ ఆదరించేటటువంటి వారికి అందరికీ కూడా నమస్కారం. మరి మనకి శోభకృతనామ సంవత్సరం అయిపోయింది. అట్లాగే ఎన్నో సంవత్సరాలు, మనకి 60 సంవత్సరాలు ఉంటాయి. మన కాలచక్రంలో 60 సంవత్సరాలు గడిస్తే ఒక యుగం అయిపోతుంది. అందులో మనకి 40వది ఈ పరాభవనామ సంవత్సరం. ప్రతి సంవత్సరానికి కూడా కొన్ని అర్థాలు ఉంటాయి అమ్మ. మనకి గతించిన వాటిల్లో విజయనామ సంవత్సరం అంటే విజయాన్ని ప్రసాదించేది, శోభకృతనామ సంవత్సరం శోభని ఇచ్చేటటువంటిది, జయనామ సంవత్సరం జయాన్ని ఇచ్చేటటువంటిది, విశ్వావసు అంటే సంపదని, విశ్వంలో ఉన్నటువంటి సంపదని, విశ్వానికి సంపదని ఇచ్చేటటువంటిది విశ్వావసు నామ సంవత్సరం. అట్లాగే ఇంకా ఎన్నో రకాలైనటువంటి మనకి 60 సంవత్సరాలకి తగ్గట్టుగా ఆ యొక్క అర్థాలు ఉంటాయి. అంటే రాశిచక్రం అలా తిరిగి వచ్చేసరికి ఈ సంవత్సరంలో ఈ విధమైనటువంటి, అంటే మన ఒక్కరికే సంబంధించింది కాదమ్మా. ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరం పేరు అనేటటువంటిది భూగోళం మొత్తానికి సంబంధించినటువంటిది. ఓకే. అందుకనే పరాభవ నామ సంవత్సరం. దీన్ని మనం 2 రకాలుగా కూడా అన్వయించుకోవచ్చు. శాస్త్రరీత్యా పరాభవము అంటే మనకి అవమానము జరుగుట, పరాభవము రే నాకు అక్కడ చాలా పరాభవం జరిగింది, మీకు తెలిసే ఉంటుంది స్టోరీలో. మనకి ఈ యొక్క దుర్యోధనుడికి పరాభవం జరిగింది అంటారు. మనకున్నటువంటి ఎన్నో చారిత్రక స్టోరీస్లు. అంటే పరాభవం అంటే ఆ అవమానాన్ని తట్టుకోలేరు. అవమానం అనే మాట వేరు, దాన్ని ఇంకొంచెం సంపుడీకరిస్తే పరాభవము. కాబట్టి ఈ అవమానము అనేటటువంటి ఈ యొక్క సంవత్సరాన్ని అందరూ కూడా అవమానాలు జరగకుండా, పరాభవాలు కలగకుండా ఉండాలంటే సమన్వయమైనటువంటి మంచి మాటల్ని మాట్లాడుతూ అందరినీ ఆదరిస్తూ ఉన్నంతలో వాత్సల్యాన్ని, ప్రేమల్ని మీరు పొందుతూ అవతల వాళ్ళకి ఇస్తూ, అట్లాగే ఎప్పుడు అవమానం కలుగుతుందమ్మా మనకి? చేయకూడనటువంటి ఏదైనా పొరపాటుగా ఒక పని చేసినా అవమానాలు ఎదురవుతాయి. లేదా అనకూడనటువంటి ఏదైనా కొన్ని మాటలు అనటం ద్వారా పరాభవం కలుగుతుంది, అంటే అవమానం కలుగుతుంది. అవతల వాళ్ళు మనల్ని అవమానిస్తారు. అట్లాగే అనుకున్న పని అనుకున్న సమయానికి చేయకపోయినా అది ఉద్యోగ ధర్మంలో కావచ్చు, రాజకీయ ధర్మంలో కావచ్చు, కుటుంబ ధర్మంలో కావచ్చు, విద్యార్థులకైతే విద్యాధర్మంలో కావచ్చు, ఏదైతే అనుకున్నట్టుగా జరగలేదో అప్పుడు కంపల్సరీ కాలం మనకి పరాభవాన్ని మిగులుస్తుంది, అవమానాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరంలో అందరూ కూడా తమకిష్టమైనటువంటి దైవాన్ని ఆరాధించుకొని ఉదయాన్నే చక్కగా లేస్తూనే మీకు ఆ రోజును కలిగేటటువంటి అవమానాలు లేకపోతే పరాభవాలని కూడా ఎదిరించేటటువంటి శక్తిని ఇవ్వమని ఆ పరాశక్తిని
పరాభవము అంటే అమ్మ, ఇప్పుడు పరాశక్తి అంటే శక్తిని మించినటువంటి పరదేవత లేదు అని అర్థము. ఓకే. పరాభవము, భవం. భవము అంటే అనేక రకమైనటువంటి సంపదలు కలిగినటువంటిది అని కూడా మనం చెప్పుకోవచ్చు. భవము భోగము భాగ్యము. కాబట్టి మనము అవమానాన్ని అనుకోవాలి శాస్త్రరీత్యా. ఓకే. దీన్ని మనం పరాశక్తికి మనం గనక లింక్ చేసుకున్నట్లయితే పరాభవ అంటే ఈ సంవత్సరం కష్టపడేటటువంటి వాళ్ళకి ఈ భవము అంటే ఈ భోగ భాగ్యాలను మించినటువంటి పరము ఉండదు ఓకే అనేటటువంటిది కూడా అర్థం చేసుకొని స్వయం కృషితో స్వయం శక్తితో ఈ పరాభవనామ సంవత్సరంలో అందరూ కూడా సుఖ సౌఖ్యాలు పొందాలని మనం ఆశిస్తూ ఆశీర్వదిస్తూ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. గురుగారు, మరి ఉగాది నుంచి మిథున రాశి వారికి ఎలా ఉంటుంది? ఆదాయం, ఖర్చు, అలాగే గౌరవం, అవమానాలు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి ఒకసారి తెలియజేయండి. మా మిథున రాశి వ్యాపార క్షేత్రం ఇది. ఈ మిథున రాశిలో ముఖ్యంగా మృగశిర నక్షత్రము 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రము 1, 2, 3 పాదాల వారు. ఈ నక్షత్ర సముదాయం కలిగినటువంటి మిథున రాశి వారికి ఈ యొక్క ఉగాది పర్యంతము కూడా ముఖ్యంగా ఆదాయము 8, ఖర్చు అంటే వ్యయము 11. ఆదాయం తక్కువగా ఉంది, ఖర్చు ఎక్కువగా ఉంది. కాబట్టి కొంచెం వీరు శ్రమని ఇంకొంచెం ఎక్కువ పడితే వ్యయానికి లెవెల్ అవుతారు, లేదా వ్యయాన్ని తగ్గించుకుంటే ఆదాయానికి లెవెల్ చేసుకోగలుగుతారు. ఓకే. ఏదైనా శ్రమన్నా పడాలి, లేకపోతే వారి యొక్క ఆదాయం వ్యయమన్నా తగ్గించుకోవాలి. అప్పుడు 2 టాలీ అవుతాయి. లేకపోతే గ్రహాలు ఇచ్చేవి అవే ఇస్తాయి. మరి రాజపూజ్యం 1, రాజపూజ్యం 1, అవమానం 7. అంటే వీరు మాట జారటము, చేయాల్సిన పని సరిగ్గా చేయకపోవటము, ఆఫీసర్ల చేత కావచ్చు, లేకపోతే గబాలన మాట జారారనుకోండి, అది రాజకీయ నాయకులు కావచ్చు, లేదా సినిమా యాక్టర్స్ కావచ్చు, మనలాంటి సామాన్యులు కావచ్చు. ఇక్కడ ఏంటంటే గ్రహాలకి మనం చేస్తున్న వృత్తులేంటి, మన దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి వాళ్ళకి ఏం కనపడవమ్మా. గ్రహాలకి ఏవో మనుషులు కదులుతున్నారు కాబట్టి ఈశ్వరుడు మాకు చెప్పిన వైవిధ్యకరమైనటువంటి బాధలు వాళ్ళకి పెట్టాలి. ఇదొక్కటే వాళ్ళకి తెలిసిన విషయం. మనం రోబోస్ అయితే వాళ్ళ కంట్రోల్స్ కాబట్టి రోబోస్ని కదులుతున్నప్పుడల్లా వాళ్ళు ఎలా చేయాలో అలా చేసేస్తూ ఉంటారు వాళ్ళు, అంతే. అందుకని దాంట్లో మనం కంట్రోల్ చేసుకోవాల్సింది నోరు. మన గౌరవమే కావాలి, అవమానం పడకూడదు అనుకుంటే నోటిని కంట్రోల్ చేసుకుంటే, అట్లాగే మనం చేయాల్సిన సమయానికి ఉన్నంతలో చేసుకుంటే కనుక అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. స్కోర్ ఎంతసేపు పెరుగుతుందమ్మా, 1 కాస్త 7లోకి వెళ్ళదా, 7 కాస్త 1లోదే కదా. ఇక ఆదాయం అంటారు, అది రాసిపెట్టి ఉండాలి జాతకంలో. జాతకంలో మన ఆదాయము పెరగాలి అనుకుంటే మన యొక్క లగ్నాధిపతి బాగా స్టఫ్గా ఉండాలి, అంటే బాగా బలంగా ఉండాలి. లేకపోతే పాపం వాడు ఎంత కష్టపడ్డా సరే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. ఇదేంటండి రోజుకి నేను 14 గంటలు కష్టపడతాను, ఇంతవరకు రూపాయి దాచుకోలేదు అనేటటువంటి స్థితి కలిగి ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్లో అలాంటి ప్రాబ్లమ్స్ని చాలా మంది ఫేస్ చేస్తున్నారు. మరి అన్ని రకాల సౌఖ్యాలు సుఖాలు వాళ్ళకి రెడీగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫోన్లు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి. వాళ్ళకి ఇంకా కష్టం విలువ ఏం తెలుసమ్మా. దానికి రాశులతో పని లేదు. ప్రతి రాశిలో భోగాన్ని సుఖాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. ఏ రాశికి ఫోన్ లేదు చెప్పండి, ఏ రాశికి బండి లేదు, అందరికీ అన్నీ ఉన్నాయి. కాబట్టి కొన్ని మనం ఎడిట్ చేసేయాలి. వాహన యోగము, కొంతమందికి వాహన యోగం ఉంటుంది, ఆడి కారులో తిరుగుతాడు, వాడు కారు మాత్రం నడపలేడు. అవయోగమే, కారు ఉండటం యోగం కాదు, కారు నడపగలిగిన వాడు కూడా యోగం. ఒకసారి ఆడి కారులో ఒక్కడే వెళ్తూ ఉంటాడు డ్రైవరు, వాడు అనుకుంటా అంటే ఎవరు లేరు, ఆడి నాదే అనుకుంటాడు, టెస్లా వాడు అనుకుంటాడు, అసలు వాడు ఏం నడపకుండా కూర్చుంటాడు. అవన్నీ అవయోగాలమ్మా. ఎవడైతే చక్కగా కారుని నడుపుకుంటూ అప్పుడప్పుడు చిన్న చిన్న డాషింగ్లు ఇచ్చుకుంటూ దానికి ఖర్చు పెడతాడు చూసారా, 10,000 20,000, వాడికి తృప్తిగా ఉంటుంది, ఇది నా కారు నేనే ఖర్చు పెట్టుకుంటాను. అప్పుడు ఇంట్లో వాళ్ళతో అజమాయిషీ చేస్తాడు, నేనే కదా కారు కొంది అని. అందుకని నేను అనేది ఏంటంటే ఆదాయము విషయంలో ఎవరి కష్టాన్ని బట్టే వాడికి వస్తే, ఒక్కోసారి వాడి జాతకం బాగాలేకపోతే వాడు ఎంత కష్టపడ్డా డబ్బులు రావు. ఇక అది వాడి జాతకం చూపించుకొని దానికి తగ్గ పరిహారం చేసుకోవటమే వాడు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే స్వయం కృషి, ఇవి చేసుకోవాలి. మరి మిథున రాశి వారికి ఆదాయ వ్యయాలలో కొంచెం పాజిబుల్ అయితే కొంచెం మానసికంగా తక్కువగా ఉందనే చెప్పుకోవాలి. వారు పడే కష్టాన్ని బుద్ధి, మిథున రాశి వారికి ఏంటంటే చంద్రుడు మిథున రాశిలో ఉండటం వలన వీరు తెలివితేటల్ని బుద్ధిని ఎంత ఖర్చు పెడితే, ఎంత అవతల వారికి సహకరిస్తే
మానసికంగా సహాయపడితే, ఎంత కోపావేశాలను నిగ్రహించుకుంటే అంత స్థితిమంతులు అవుతారు మిథున రాశి వారు. ఓకే. వ్యాపారంలో అవతల వ్యక్తుల్ని ఆకర్షించాలంటే ఓకే, వీళ్ళ మాటల్ని ఒక్కోసారి లేనివి కూడా చెప్పాల్సి వస్తుంది, కానీ వ్యాపారం చేసే వాళ్ళకి ప్రధానం అది, తప్పదు, దాన్ని మనం తప్పు పట్టకూడదు. మరి ఒక 10 రూపాయలు 10 మందికి చేయాలి కదమ్మా, వాడు 10 మందికి ఖర్చు పెట్టాలి కదా. కాబట్టి తెలివితేటలు మాట చాలా గొప్పదైన, అక్కడే ఈ అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. అవతల వాడు వీడికన్నా గొప్ప మేధావి అయింది అనుకోండి, అవమానించేస్తాడు. ఎరా బాబు నువ్వు ఎట్లా చెప్తున్నావు ఇంతంత రేట్లు, లేకపోతే ఇట్లా. ముఖ్యంగా ఏజెన్సీస్, మధ్యవర్తులు ఉంటారు కదా, వారికి ఎక్కువగా ఇలాంటి బెడద ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు జ్ఞానాన్ని ధనాన్ని ఇచ్చే గురుడు జూన్ 1 వరకు కూడా మిథున రాశిలో ఉండటం. మనకున్న 4 గ్రహాల్లో పెద్ద గ్రహము గురుడు కూడా. ధనాన్ని ఇచ్చేవాడు ఆయనే. వ్యాపారంలో ఈ మిథున రాశి వారికి వ్యాపారాన్ని, ఉన్నతమైనటువంటి వృత్తి ఉద్యోగాదుల్ని కలుగజేసేవాడు గురుడే. అట్లాగే భార్యాభర్తల మధ్య సత్సంబంధాన్ని ఇచ్చేవాడు. సరిగ్గా వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఒక స్థాయిలో ముందుకు వెళ్ళగలిగితే ఫ్యామిలీలో ఆ యోగాన్ని ఇచ్చేవాడు ఈ గురుడు. ప్లస్ ఈ రాశికి వేదన కలిగించేవాడు కూడా గురుడే. ఓకే. మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి, లేదా వాళ్ళ లైఫ్లో సక్సెస్ చూడాలి అనుకునే వాళ్ళకి ఎలా ఉంది గురుగారు? జూన్ 2వ తారీఖు నుంచి బాగుందమ్మా. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు వీరు కొన్ని సంవత్సరాలు బట్టి, దాదాపు ఒక 2.5 ఏళ్ళ బట్టి ఎదురు చూస్తున్నారు మిథున రాశి వాళ్ళు. అంటే సక్సెస్ కోసం విపరీతమైనటువంటి ధన ఆదాయము, కుటుంబంలో సుఖము సంతోషం కలిగించేటటువంటి మంచి వినోద సంఘటితమైనటువంటి మంచి ఈవెంట్స్ జరుగుతాయి. అది గృహం కొనుక్కోవచ్చు, వ్యాపారంలో మంచి లాభాలు కలగచ్చు, లేకపోతే కొత్త ఉద్యోగాలలో ప్రమోషన్స్ కలగచ్చు. ఉన్న చోటే వాళ్ళు, అంటే ఇప్పటివరకు ఇందాక మనం అనుకున్నట్టుగా వాళ్ళకి ఇల్లు ఉండదు, ఏముండదు. ఉద్యోగంలో కొంతమంది గవర్నమెంట్ జాబ్స్లో కానివ్వండి, లేకపోతే ప్రైవేట్లో చేసినా కూడా వాళ్ళకి ఒక స్థాయి మించి జాబ్ వస్తే వాళ్ళకి ఏంటంటే ఇల్లు ఇస్తారు, కారు ఇస్తారు. అవన్నీ కొంతమందికి మిథున రాశి వాళ్ళకి వస్తున్నాయి. ఫ్రీ అలవెన్సెస్, మంచి ఇల్లు, మంచి కారు, అసలు వాడి జీవితంలో అనుకోడు, అట్లాంటి యోగాలు కూడా వస్తున్నాయి ఈ సంవత్సరంలో. వ్యాపారంలో అయితే మంచి సిరి సంపదలతో కూడినటువంటి ధనాదాయం వస్తుంది. మంచి వ్యాపారానికి సంబంధించినటువంటి భాగస్వామ్యం వృద్ధి చెంది ఇరువురి మధ్య మంచి సఖ్యతతో కూడుకున్నటువంటి ధనాదాయం వైపు వారి యొక్క మూమెంట్స్ వెళ్తూ ఉంటాయి. సమస్తము లాభాలే. వాహన యోగము, మంచి గృహయోగము, వ్యాపారంలో అభివృద్ధి. ఎవరైనా భార్యాభర్తల మధ్య కొన్ని సత్సంబంధాలు తెగిపోయి కోర్టు గొడవలు అవి ఉన్నట్లయితే కనుక అవన్నీ సమసిపోయి ఇరువురు ఒకరికొకరు ఆనందంతో మాట్లాడుకొని, కొంతమంది భార్యాభర్తలు అనుకూలంగా ఒక గృహంలో నివసించే యోగం కూడా కలుగుతుంది ఆ మధ్యకాలంలో. ఎవరికి? మిథున రాశి వారికి. 3లో ఆల్రెడీ కేతు ఉన్నాడు, ఆయన అక్టోబర్ 5 వరకు అక్కడే డిసెంబర్ 5 వరకు ఉంటాడు. అది కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితి. అంటే వీరు ఏదైనా సరే అమ్మ, ఎవరు ఏ పని చేయాలన్నా ముందు ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. ధైర్యంతోనే అడుగులు ముందుకు వేయాలి. వీరికి ఆ ధైర్యము ఆల్రెడీ ఉంది మిథున రాశి వారికి. అది ఇంకొంచెం డిసెంబర్ 5 వరకు ఉంటుంది. తర్వాత గురుడు మారతాడు అక్టోబర్ తర్వాత, అంటే నవంబర్ నుంచి. అప్పుడు వీరు చేసే ప్రయత్నాలు, అంటే రాజకీయ పరంగా కావచ్చు, కొంతమంది పొలిటీషియన్స్ ఏదైనా వాళ్ళ పదవుల కోసం కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో కావచ్చు, పారిశ్రామికవేత్తలతో, వ్యాపారస్తులు కదా, కొంతమంది వ్యాపారస్తులు ఉంటారు, లేకపోతే ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకన్నా పెద్ద ఆఫీసర్స్తో మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోకపోతే కనుక కొంతమందికి ఈ అక్టోబర్ 31 తర్వాత ఆదాయంలో డౌన్ఫాల్ బిగిన్ అవుతుంది. ఉన్న ఉద్యోగంలో కొంత వెసులుబాట్లు కలుగుతాయి. వ్యాపార విషయంలో సరిగ్గా మాట్లాడకపోతే జీవితాలు మారిపోతే, సరిగ్గా గనక వాళ్ళు దైవ దీక్షని గనక పట్టుకున్నట్లయితే, గురువు యొక్క అనుగ్రహాన్ని పట్టుకున్నట్లయితే వ్యాపారంలో ఒక స్థాయికి వెళ్ళిపోతారు. వ్యాపారం చేసే వాళ్ళని కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే, కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ న్యూ ఇన్నోవేషన్స్ చేస్తే కనుక వీరి యొక్క స్థాయి ఆగమ్య గోచరమే అని చెప్పుకోవాలి మిథున రాశి వారికి. మళ్ళీ విద్యార్థులకు ఎలా ఉంది గురుగారు? విద్యార్థులకి విద్యలో కొన్ని ఆటంకాలు తప్పనిసరమ్మా వీళ్ళకి. ఎందుకంటే శని యొక్క దృష్టి పడుతోంది. ఆకస్మికంగా వీరి యొక్క నాన్నగారు లేకపోతే కుటుంబంలో వైవిధ్యకరమైనటువంటి ఇబ్బందులు వచ్చి, కుటుంబాల్లో ఎడబాట్లు జరిగి, లేకపోతే వాళ్ళ ఇళ్ళలో పెద్దవాళ్ళు ఎవరైనా గతించినట్లయితే వీరి యొక్క చదువులో కొంతమందికి బ్రేక్ వస్తుంది. కొంతమందికే, అందరికీ కాదు. ఎవరి జాతకాలను అనుసరించి వాళ్ళకు ఉంటాయి. అందరికీ సమస్యలు రావు. ఎందుకంటే శని దృష్టి ఎక్కడైతే పడుతుందో ఆ యొక్క భావం దెబ్బతింటుంది. ఇందాక మనం చెప్పినటువంటి భార్యాభర్తల మధ్య అవయోగాలకి గురుడు అనుకూలించిన శని యొక్క దృష్టి పడుతోంది.
ఓకే. ముఖ్యంగా విద్యార్థులకి విద్యలో ఆటంకము, లేకపోతే కొంతమంది విదేశాలకు వెళ్ళాలనే తాపత్రయంతో ఉంటారు. వారికి అక్టోబర్ 31 తర్వాత అవకాశాలు ఉన్నాయి. ఏది మళ్ళీ మార్చి వరకు కంపల్సరీ వెళ్తారు గురువు యొక్క అనుగ్రహంతో. కానీ శని రాహువులు అనేటటువంటి వాళ్ళు ప్రయాణాలకు సంబంధించినటువంటి గండాలని కలుగజేస్తున్నారు. దూర ప్రాంతాలకు కానివ్వండి, లేకపోతే వెళ్ళేటప్పుడు ఏదైనా ఆటంకాలు కానివ్వండి, చిన్న చిన్న ప్రమాదాల వలన కాస్త ఆర్థిక నష్టాలు, హాస్పిటలైజేషన్స్, లేకపోతే వృత్తిలో భంగం కలగటం, కొంతమందికి వృత్తిలో ఉన్నట్టుండి భంగం కలుగుతుంది ఆకస్మికంగా, ఆర్థికంగా పడిపోయే అవకాశం శని వలన కలుగుతోంది. అట్లాగే డిసెంబర్ 5 నుంచి వీరికి మిథున రాశి వారికి ఈయన రాహువు అష్టమంలోకి వస్తాడు, కేతువు ద్వితీయంలోకి వస్తాడు. ఓకే. ఆర్థిక పరంగా నష్టము, అట్లాగే తల్లి యొక్క ఆరోగ్యంలో కొన్ని ఒడిదుడుకులు వస్తాయి. అట్లాగే వీరికి ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ కావచ్చు, విద్యార్థులకి అయితే కనుక విద్యా వ్యవస్థలో కావచ్చు మతిమరుపులు ఎక్కువ అవ్వటము, అనుకున్న విధంగా మార్కులు రాకపోవటం. అష్టమ రాహువు ఉద్యోగాదుల్లో కంపల్సరీ వ్యాపారాదుల్లో ఆయన చేసేటటువంటి కర్మల్ని మహామాదచ్చదిగా ఇస్తాడు ఈ రాహు. అష్టమ రాహువు మంచివాడు కాదమ్మా. కాబట్టి మిథున రాశి వాళ్ళు డిసెంబర్ 5 తర్వాత దుర్గాదేవి యొక్క స్తోత్రాన్ని, అట్లాగే దుర్గా ద్వాత్రింశం నామనాన్ని, లేదా ఏది లేదు దుర్గా అష్టోత్తరాన్ని రోజుకి 2 సార్లు పూజ చేసుకోవాలి. చండీ పారాయణలు చేయించుకోవాలి, చండీ హోమాదుల్లో పాల్గొనాలి. ఇంకా వారికి ఉన్నటువంటి కొంతమంది ఏంటంటే అమ్మ మిథున రాశి వాళ్ళకి డిసెంబర్ 5 తర్వాత వ్యాపారంలో నష్టాలు వచ్చినా తట్టుకోలేక, ఉద్యోగాలు పోయినా తట్టుకోలేక, ఆకస్మికంగా స్టాక్ మార్కెట్లలోనో లేకపోతే వాళ్ళకి వస్తాయనుకున్న డబ్బులు దాచుకొని ఉంటారు, మోసపోవటము తట్టుకోలేక ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా ఆ సమయంలో చేసుకునే అవకాశాలు ఉంటాయి. అంటే జాతకంలో కనుక ఈ రాహు చెడు భావాలకి యాక్టివేట్ అయితే ఆ సమయాన్ని ఆయన యాక్టివేట్ చేసేస్తాడు. అందుకని ఏం చేయాలి? రాహు ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే ఏం చేయమంటారు? ఏం లేదమ్మా, వీరు రాహుకేతువులకి ఆ సమయంలో జపం చేయించుకోవాలి, రాహుకేతువులకి సంబంధించిన హోమం చేసుకోవాలి. దుర్గా హోమము, గణపతి హోమం మస్ట్ అండ్ షుడ్గా చేసుకోవాలి. అంటే దీని భావాలు వేరే ఉంటాయి. ఇప్పుడు చెప్పాలంటే మనకి ఉన్న సమయం సరిపోదు. వారి జాతకం ద్వారా ఈ గోచారాన్ని అన్వయించుకుంటూ కనుక్కోవాలి అంటే ఏదో ఒక గురువుకి ఫోన్లు చేయటమో, ఏదో గురువుని ఆశ్రయించాలి వాళ్ళు, అంతే. సమస్య ఏది కూడా రాదమ్మా, రేపటి రోజు సమస్య మనకి తెలియదు, ఒక్క జాతకమే తెలియజేస్తుంది. ఏ డాక్టరు కూడా మనకి ఏ సమస్య వచ్చిందో మనం చెప్తే కానీ అవతల వ్యక్తికి తెలియదు. లాయర్కైనా అంతే, రాగానే నీకు ఈ సమస్యని ఏ లాయరు చెప్పడు, ఏ డాక్టరు చెప్పడు. కానీ ఒక్క జ్యోతిష్యం గ్రహాలు మాత్రమే చెబుతాయి. ఆ గ్రహాలని తమ యొక్క అనుష్ఠాన బలంతో ఎవరైతే జ్యోతిష్కులు పట్టుకున్నారో వారు మీకు సూచనలు ఇస్తారు. ఓకే. కాబట్టి ముందు గురువుల్ని ఆరాధించకపోయినా పర్వాలా, అవమానించద్దు. ఏదో గురువును మీరు పట్టుకోండి. మీ మనసుకి ఎవరైతే ఇప్పుడు వారి నక్షత్రానికి ఆ గురువు నక్షత్రానికి లింకు పడింది అనుకోండి, కొంతమంది గురువులు చెప్పింది వీరికి సక్సెస్ అవుతాయి, కొంతమంది గురువుల ద్వారా కొంతమంది నష్టపోయే అవకాశాలు ఉంటాయి, కొంతమంది గురువులు 1-10 సార్లు ఫోన్లు చేస్తే కానీ కలవరు. ఇట్లా ఎన్నో రకాలుగా ఉంటాయి, తారాబలం కలవాలి. కాబట్టి ఎవరో ఒకరు గురువుని వీరు ఆశ్రయించి ఈ సంవత్సరంలో అసలు ఈవెంట్స్ ఎలా ఉన్నాయి, వారి జాతకం ఉంటే కనుక ఈవెంట్స్ ఎలా ఉన్నాయి, లేదా గోచారం గురించి తెలుసుకోవాలి అనుకుంటే గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటాయో ఆ గురువు ద్వారా కొంత సంభావన చక్కగా గురువు గారికి ఇచ్చి, చాలామందిని గమనించండి, ఎంతోమంది గురువులు చెబుతున్నారు కదా, ఇప్పుడు ఫ్రీ సర్వీస్ చేస్తామండి. ఎవరైనా ఫోన్ చేసినప్పుడు వారి ధర్మంగా కూడా గురువుకి కొంతన్నా సంస్కారయుక్తంగా ధనాన్ని ఇవ్వాలి. ధనాన్ని ఇవ్వకుండా మా సమస్యలు ఇది అనుకుంటే గురువు ఇక్కడా కష్టపడి అక్కడా కష్టపడి ఆయన కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? అందుకని చక్కగా గురు దక్షిణ అనేటటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది. కాబట్టి ఉచితంగా గురువుల్ని మాత్రము ఎవరూ కూడా ఆశ్రయించకండి. ఏదో మీకు తృణమో ఎంతో కొంత గురువుకి మీరు చూసుకొని వారి యొక్క అనుగ్రహంతో ఆజ్ఞతో చక్కగా మీ యొక్క జీవితాన్ని మాత్రము ప్రశాంతంగా కొనసాగించడానికి మీరు చక్కగా స్టెప్స్ తీసుకోవాలి, తప్పదు. తప్పకుండా గురుగారు. మళ్ళీ వీళ్ళు సంవత్సరం అంతా కూడా అదృష్టం కలిసి రావాలి అంటే, వీళ్ళు అనుకున్నవి జరగాలి అంటే ఎలాంటి పరిహారాలు పాటించమంటారు? అమ్మ, వీరు విద్యార్థులైనా కావచ్చు, గృహం కట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి కావచ్చు, గృహరీత్యా విద్యరీత్యా, లేకపోతే కొంతమంది ప్రయాణాల్లో ప్రమాదాలు చేసి ఈ స్టేషన్లు, పోలీస్ స్టేషన్లు, కోర్టు కేసులు తిరుగుతూ ఉంటారు వారు కానివ్వండి. అట్లాగే భార్యాభర్తల మధ్య వియోగం ఏర్పడి ఓ పట్టానది ఏది తెమలక ఆర్థికంగా నష్టపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఏది ఉన్న ఆస్తులు కూడా పెట్టి ఆ స్త్రీ వేసిన కేసుకి వీళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు. అట్లాగే ఉద్యోగంలో ఊరికనే మార్పులు జరిగి అసలు క్షోభ అనుభవించే వాళ్ళు ఉంటారు. వ్యాపార భాగస్వామ్యాలు కలిసి రాక పెట్టిన పెట్టుబడిలో కూడా సరైనటువంటి ధనం కలవక ఉన్నటువంటి వాళ్ళు, వీరందరూ కూడా
శనిగ్రహానికి సంబంధించినటువంటి లక్ష్మీ నరసింహస్వామి అంటే ఆయన యొక్క శాంతి జరగాలి, శని యొక్క శాంతి జరగాలి. గురుడు కూడా వీళ్ళకి కొంతే మనం అనుకున్నాం కదా, జూన్ 2 నుంచి అక్టోబర్ వరకే కలిసి వస్తుంది తర్వాత. అందుకని ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క జపాన్ని కానీ, లేకపోతే మీరు ఆయన యొక్క స్తోత్రాన్ని నిత్యము కూడా ఓం వజ్రనఖాయ విద్మహే తీష్ట్రదంష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాతు, ఇదేంటంటే చక్కగా ఈ హోమం చేసుకోవటం విశేషం ఈ మంత్రంతో. కొంతమందికి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం అనేటటువంటిది చాంటింగ్ అన్న మీరు చేయండి, లేకపోతే చాంటింగ్ ఇంట్లో అన్న పెట్టుకోండి. శత్రుదోషాలు, రోగదోషాలు, రుణదోషాలు, ఏ దోషాలున్నా సరే తొలగిపోయి ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. డిసెంబర్ 5 తర్వాత తప్పకుండా రాహుకేతువులకి శాంతి, గణపతి దుర్గా హోమాలు చేయించుకుంటూ మీరు వారిని ఆరాధిస్తూ ఆ సంవత్సర కాలం వెళ్తేనే మీ యొక్క జీవితానికి బాగుంటుందని మాత్రం ఒక గురువుగా నేను చెప్పగలుగుతున్నాను. తప్పకుండా గురుగారు. మిథున రాశి వారు ఈ సంవత్సరం మొత్తం కూడా పాటించాల్సిన పరిహారాలు, అలానే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీ శుభమస్తు.